'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. యోబు గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగెను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతుము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయు వారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికే మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల, తన శ్వాస నిశ్వాసలను తమ ఎద్దుకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. కావున దీని విని వివేచించుము, నా మాటలను ఆలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలున న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎదుట పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషములు చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు. బలవంతులు దైవకముగా కొనుపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంతకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రియందు ఆయన నాశనము కలుగచేయగా వారు నలుగగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. బీదల మొరను ఆయన ఎద్దుకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగ చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొని ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను కూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు, నేను శిక్ష నొందితిని, నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఉన్నడలా ఇకను చేయనని దేవునితో చెప్పునా? నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా? లేని ఎడల నీవుందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలెను కనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన కలవారు, జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో ఇలాగు పలుకుదురు. యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు ఎలీహు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను,
నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి? అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకొనుచున్నావా? నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనను తీసుకొనునా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలత్కార్యము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు. కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు, కాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనై ఉన్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపకపోయినందునను, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాటలాడి ఉన్నాడు. తెలివి లేక ఏ మాటలను విస్తరింపచేసి ఉన్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియచేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకనో మాటలాడవలసి ఉన్నది. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమునో అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఆలోచించుము. దేవుడు బలవంతుడు, కాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు ఘనపరచబడుదురు. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను, బాధాపాస్యముల చేత పట్టబడిన ఎడలను, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియచేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు. వారు ఆలకింపుని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవనమందే మృతునొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనపడుచున్నది. న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో, జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదువేమో, జాగ్రత్త పడుము. నీవు మొర్రపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించున. జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాణ్ణి కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును,
మంచుతో కూడిన వర్షం వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరంలో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.